ప్రభుత్వ ఆస్తుల రక్షణకు హైడ్రా, జిహెచ్ఎంసీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగానికి కొత్త పేరు, కీలక బాధ్యతలు. సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. హైదరాబాద్ ప్రజలకు నిరంతర సేవల కోసం విభాగంలో అనేక మార్పులు. చెరువులు, కుంటల రక్షణ, హోర్డింగ్లు, ఫ్లెక్సీల నియంత్రణ బాధ్యతలు అప్పగింత. తాగునీటి పైప్ లైన్లు, విద్యుత్ సరఫరా లైన్లు, ట్రాఫిక్ నియంత్రణ సేవలు కూడా. ఓఆర్ఆర్ వరకు డిపార్ట్మెంట్ పరిధి విస్తరణ. డైరెక్టర్గా డిఐజీ స్థాయి అధికారి, అడిషనల్ డైరెక్టర్గా ఎస్పీ స్థాయి ఆఫీసర్లు. అంటే దీని ఏరియా పెంచుతున్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాన్ని కొత్త పేరు పెట్టారు. ఏది హైడ్రా అని. ఏంటంటే ప్రజలకు ఎప్పుడైనా ఆపద కలిగితే ఆపత్కాలంలో ఆదుకునే సంస్థ ఇది. ఎందుకంటే చాలా అలర్ట్గా ఉంటారు. ఏమి పేరు ఉండే సానియా మిర్జా. అమ్మాయిలు కప్పు తెచ్చారు. సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఏకైక టెస్ట్లో ఇండియా విమెన్స్ క్రికెట్ టీం అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్లో సూపర్ షో చూపెట్టిన టీమిండియా 10 వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. కంగ్రాట్స్. ఎందుకంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సేమ్. నిన్న సౌత్ ఆఫ్రికా తోటి మన T20 వరల్డ్ కప్ తీసుకొచ్చింది. ఇప్పుడు వీళ్ళు మహిళలు కూడా తీసుకొచ్చారు. సంతోషం, ఇద్దరికి అభినందనాలు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇది కంటిన్యూ కావాలి. ఫోన్పే థర్డ్ పార్టీ యాప్స్తో కరెంటు బిల్లులు కట్టకూడదు. కట్టుడు కుదరదు. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వంటి థర్డ్ పార్టీ యాప్స్తో కరెంటు, క్రెడిట్ కార్డులు బిల్లులు చెల్లించడం సాధ్యం కాదని ఆర్బీఐ తెలిపింది. దీంతో తమ వెబ్సైట్ లేదా యాప్ ద్వారానే బిల్లులు కట్టాలనే డిస్కమ్స్లు వినియోగదారులకు కోరాయి. ఎందుకంటే ఫోన్పే, గూగుల్ పే కొన్ని చీటింగ్ జరుగుతున్నాయి కదా, దానివల్ల కావచ్చు. రెండో థర్డ్ పార్టీ యాప్స్ ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళకి ఉండదు, లింక్ ఉండదు, థర్డ్ పార్టీ ఉంటుంది మధ్యలో. ఇలాంటి కాకుండా వాళ్ళకు ఏ సంస్థలో ఏదంటే ఇప్పుడు కరెంటు సంస్థ ఉందనుకో, విద్యుత్ శాఖ, దానికి సంబంధించిన ఒక వెబ్సైట్ ఉంటుంది. దానికి పోయే కట్టాలి మీరు, ఆన్లైన్లో పేమెంట్ చేయాలి. అది కరెక్ట్ అన్నట్టు. లాగిన్ కావాలి, లాగిన్ చేసుకుని కట్టాలి. ఓకే. ఒక్కరోజే 25,000 మంది ఎస్జిటీల బదిలీ. రాష్ట్రంలో టీచర్ల బదిలీలు పూర్తి కావచ్చాయి. సోమవారం ఒక్కరోజే 25,000 మంది ఎస్జిటీలను బదిలీ చేశారు. దీంతో రంగారెడ్డి జిల్లాలో ఎస్జిటి కేడర్ మినహా అన్ని జిల్లాల్లో బదిలీ ప్రక్రియ పూర్తయిందని చెప్తున్నారు. ఎస్జిటీలు స్కూల్ సెకండ్ గ్రేడ్ టీచర్లు అందరూ ట్రాన్స్ఫర్ చేసేట, కొంతమందిని బదిలీ అక్కడ ఇక్కడ చేర్పుల మార్పులు. సంతోషం. ఇది ఇలాంటివి ఎప్పుడో జరిగిపోవాలి. ఆల్రెడీ 20 రోజులు అవుతుంది.